టీయూడబ్ల్యూజేఐజేయు జగిత్యాల జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణాచారి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్లను సన్మానించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు టీయూడబ్ల్యూజేఐజేయు జగిత్యాల జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణాచారి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదరాలీ, సంయుక్త కార్యదర్శి చింత నరేష్, కార్యవర్గ సభ్యులు మనోజ్ సాకేతార్, రాజరెడ్డిలు ఎన్నికైన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి గారైనటువంటి సంపూర్ణాచారి గారు, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మిత్రుడు హరి గారు, హైదర్ గారు, రాజు గారు, అట్లాగే దీంట్లో ట్రెజరర్ వేణు గారు, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ సీనియర్ పాత్రికేయులు మిత్రులకు అందరికీ ఏదైతుందో నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అంటే వాస్తవంగా ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి ఒక పత్రికలు మరి మనుగడ కొనసాగించబడాలి. అప్పుడే నిజమైనటువంటి ఒక పత్రికా స్వేచ్ఛ అనేది కనబడుతుంది. ఆ పత్రికలు కూడా ఏదైతుందో నిప్పులు పెరిగినట్టు ఇలా పాత్రికేయ సోదరులు కళ్ళు చెవులు అంటారు. వారు కూడా ఏదైతుందో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే విధంగా రాజకీయంగా మామ అభిప్రాయం నేను చెప్పడం జరుగుతుంది. ఇక మామ అభిప్రాయాలను మేము ఏదైతే వ్యక్తీకరిస్తామో మేము ఏ మేరకు మా అభిప్రాయాలు మేము కట్టుబడి ఇలా ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు వారి అభిప్రాయాలు వ్యక్త అనేది కేవలం వారికి అనుగుణంగా మాత్రమే చెప్పే ఆలోచనతో ముందు పోతారు. నాణ్యానికి ఒకవైపు మాత్రమే వారి యొక్క అభిప్రాయాలు, ఆ నాణ్యానికి ఇంకోవైపు ఏదైతుందో దాన్ని మరి ఎత్తి చూపేట ఒక బాధ్యత కూడా పాత్రికేయ సోదరులపై ఉంటుంది. అప్పుడే ఏదైతుందో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. జగిత్యాల పట్టణానికి సంబంధించి, ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి పాత్రికేయ సోదరులతో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం 4 దశాబ్దాలు పైగా ఉందని చెప్పట. ప్రజా జీవితంలో ప్రధానమైంది పాత్రికేయ సోదరులతో ఉండేటువంటి అనుబంధం. ఇలా తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కావడం జరిగిందంటే పాత్రికేయ సోదరుల యొక్క మరి అండదండలు అని చెప్పక తప్పదండి. బట్ ఫర్ మీడియా ఓన్లీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెలిగెత్తి చాటింది పత్రికలని చెప్పాను. దాంతోనే రాజకీయ పార్టీలు స్పందించింది, దాంతోనే ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కావడం జరిగిందని చెప్పంటే మరి పత్రికలే ప్రధాన పాత్ర, పాత్రికేయ సోదరులే ప్రధాన పాత్ర అని చెప్పని చెప్పక తప్పదు. అందుకే నేను ఇద్దరు ఎప్పుడు అభినందిస్తున్నాను. మన ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచం ఎట్లా మనం భావిస్తాం, రాజకీయాల్లో పోటీ తత్వం ఎట్లా పెరగకపోయిందో పత్రికలు కూడా పోటీ తత్వం పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం ప్రింట్ మీడియాకి పరిమితమైంది. ఇప్పుడు ప్రింట్తో పాటు ఏదైతుందో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. మీకు ఇమీడియట్లీ విత్ నో టైం ఏదైతుందో ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు ఏదైతుందో ప్రజానికి అందిస్తుంది. ఈ రెండింటి తోడు సోషల్ మీడియా కూడా తరలించుకొచ్చింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అని చెప్పండి. కాబట్టి ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ మీడియాలో కూడా పోటీ తత్వం పెరిగిపోవడంతో ఏ రంగం వాస్తవాలకు అనుగుణంగా మరి ప్రతిబింబింపజేస్తుందో వాళ్ళకే గుర్తిపోతుంది, ముఖ్యంగా ఇక్కడ నూతనంగా శ్రీనివాసరావు నూతనంగా అంటే గతంలో కూడా ఇక్కడ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ప్రెస్ భవనం నిర్మాణం చేయడం లోపల ఆయన కృషి నిజంగా కూడా అభినందించదగ్గదిగా నేను చెప్పుకుంటున్నాను. ఈ భవనం నిర్మాణం చేపట్టబడటం, దీనికి కావాల్సిన ఇతర మౌలిక సదుపాయాలు కల్పన